బిడ్డ బాగుంటేనే కదరా తల్లికి ఆనందం. నువ్వు నా కడుపున పుట్టకపోయినా నిన్ను చిన్నప్పటి నుంచి ఈ చేతులతో ఎత్తుకుని పెంచానురా. నీకు గుర్తుందా, చిన్నప్పుడంతా నువ్వు నన్ను అమ్మ అని పిలిచేవాడివి. ఇప్పుడేమో పిన్ని అని పిలుస్తున్నావు. రే చంద్ర, నేను మాత్రం ఎప్పుడు నిన్ను నా సొంత కొడుకు అని చూశానురా. ఇంకెప్పుడు నేను ఇలా చూడకూడదు. రే, వజ్రపాటి ఇంటి వారసుడివిరా నువ్వెప్పుడు తలదించుకోకూడదు. రే, అర్థమైందా? అయిపోయిందిరా, తగ్గిపోతుందిరా, తగ్గిపోతుంది. అయ్యో, కూడా తగిలింది. ఫైవ్ ఓ క్లాక్ అయిపోయింది. ఇంకా సమంత శబదం చేసింది ఏది జరగలేదు. జయంతి ఆంటీ చంద్రగఢ్ పడిపోయాడని అంత మాట్లాడినా రాజీ ఆంటీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆవిడ అంత మాట్లాడి ఈవిడ ఏమీ మాట్లాడినప్పుడు ఆవిడ ఇక మీదట ఎందుకు నోరు తెరుస్తుంది? దీన్ని బట్టి అర్థం అవుతుందిగా, ఇక నేను విడగొట్టిన వాళ్ళు కలవరని. కాసేపట్లో చీకటి పడుతుంది, సమంత నోరు మూతపడుతుంది. ఐఎమ్ ద విన్నర్. చెల్లి, చెల్లి వస్తున్నారా? చెల్లి, అబ్బా ఏంటక్క? పవన్ కళ్యాణ్ సినిమా అన్నవరం వస్తుంది. అవునక్క. బాబా, టీవీలో పవన్ సినిమా ఎన్నిసార్లు వచ్చినా చూడాలనిపిస్తుందక్క. ఎంత బాగుంటుందో. పవన్ కళ్యాణ్ నటన అయితే అద్భుతం అనుకో. చెల్లి, కొంచెం సౌండ్ పెట్టినా? వ్యూ పెట్టాక ఏంటి రాజీ అంటే ఇలా మారిపోయింది? ఏం జరిగింది? అక్క అక్క, ఇప్పుడు నిమ్మకెని కత్తి గుచ్చి రౌడీల్ని చంపుతాడు. వాళ్ళే ఉంటుందక్క. అది సరే బావా, చెల్లి ఇక్కడే ఉంటుంది. సినిమానే కదా. అది కాదు బావా, వరానికి ఇదే తొలి కాన్పు. హాయ్, హలో, నమస్తే, ఆదాబ్, గుడ్ ఈవినింగ్ విజయవాడ. ఎస్ పర్ సమంత, శపథం చేసింది అయ్యిందా? మై డియర్ డెవిల్, ఇప్పుడేమంటావు? ఇంకేమంటావులే, ఇలాంటివి నీకు అలవాటే కదా. ఇది నీ గెలుపు కాదు, నీ అదృష్టం బావుండి చంద్రగాడు జరిగిందాన్ని తలుచుకుంటూ బాధలో చూసుకోకుండా కింద పడిపోయాడు. లేదంటే ఆగు, నేను అక్కడికే వస్తున్నాను. కంగారు పడుతున్నావే? నీకు బ్లాక్ బస్టర్ మ్యాటర్ రివీల్ చేయాలి. చంద్ర, చంద్ర, నువ్వు చెప్తావా నేను చెప్పనా? నువ్వే చెప్ ఫ్రెండ్. నువ్వు చెప్తేనే సామాన్య మైండ్లోకి బుల్లెట్లా దిగుతుంది. ఓకే సామాన్య, ఇప్పుడు సీక్రెట్ ఏంటంటే చంద్ర బాధలో పడిపోలేదు, బంధాన్ని కలపడానికి పడిపోయాడు. కుటుంబం అంటే ఇలాగే ఉంటుంది. ఒకరికొకరు పడకపోయినా
ఏదైనా సమస్య వస్తే మొత్తం ఎక్కువైపోతారు. పాపం ఇది నీకు తెలీదే. ఎక్కడ కుట్టని చూసావా? ఇది ఊహించలేదు కదూ. నువ్వు ఇంకో విషయం గమనించవో లేదో, చంద్ర పడిపోయిన కంగారులో చిన్నత్త నాతో మాట్లాడనన్న విషయం కూడా మర్చిపోయి నన్ను కూడా పిలిచేసింది. నువ్వు నా పక్కనే ఉన్నా పిలవలేదంటే నిన్ను ఓన్ చేసుకోలేదు సామాన్య. నేను ఓన్ వాళ్ళ మనిషిని అని ఫీల్ అయ్యారు. నువ్వెప్పుడు ఫీల్ అవుతావో. నువ్వెళ్ళు చంద్ర. ఓకే ఫ్రెండ్. ఏ నువ్వెక్కడికుండు? అన్నిటికీ కంగారే. ఫినిషింగ్ వినవా? పిల్లోడు 4 మెట్లు జారి పడిపోతేనే అందరూ కలిసిపోయారు. నువ్వేదైనా చేసి అంతకు మించి జరిగితే నువ్వేమైపోతావో. ఏంటి సామాన్య, నేనింత మాట్లాడుతున్నా తీగ తెగిపోయిన వీణలా అయిపోయావు. ఏదో ఒకటి వాగి నోరు ఆడిస్తావు కదా, ఆడించలేదే? ఇంకేం ఆడిస్తావులే, నీ ఆట అయిపోయింది కదా. ఐ ఆమ్ ది విన్నర్. ఓపెన్ యువర్ ఐస్. జరగబోయేది చూస్తూ ఉండు. కరెక్ట్, బాగా చెప్పాడు కదా. రాజీ ఆంటీ, రాజీ ఆంటీ, ఏంటమ్మాయి? స్వీట్స్ తీసుకోండి. స్వీట్స్ తీసుకొచ్చావెందుకు? ఆహా, విడిపోయిన అక్క చెల్లెళ్ళు కలిసిపోయారనా? ఛీ, కాదా ఆంటీ. అదేంటమ్మాయి, మేం కలవటం నీకు ఇష్టం లేదా? నా ఉద్దేశం అది కాదా ఆంటీ. మరేంటి? ఆంటీ ఒకటి చెప్పండి. నువ్వు అడిగేదేంటో నాకు తెలిస్తే ఒకటి కాదమ్మాయి, 2 చెప్తాను. ఒకటి చాలే గాని, జయంతి ఆంటీ అంటే మీకు నిజంగానే ఇష్టమా? ఇదేంటి మళ్ళీ ఏదో ట్విస్ట్ పెడుతుంది? దీనివల్ల మళ్ళీ ఏం కొంపలు మునుగో కదా. ఇష్టమా అంటే ఎన్నో ఏళ్లుగా కలిసి ఉంటున్నాం కదా. ఓ, అయితే అప్పుడు సమంత సూర్య కలిస్తే బాగుంటుందని ఒకవేళ జయంతి ఆంటీ చెప్తే ఊరుకుంటారా? ఎందుకు ఊరుకుంటాను? ఈ లెక్కే, ఆ లెక్కే. 6 100 100 6 నా కొడుక్కే శాము కదా. ఖచ్చితంగా. మరి మీరు కలిసిన దానికి స్వీట్స్ ఎందుకు ఆంటీ? ఓ, నువ్వు అలా వచ్చావా? మరి ఇలా ఎందుకొచ్చావు? మీరొక్క మాట చెప్పినందుకు సూర్య ఆఫీస్ లో నాకు జాబ్ వచ్చింది. వచ్చిందా? అదేంటంటీ, చెప్తే ఆనందపడతారనుకుంటే ఎందుకు వచ్చిందన్నట్టు ఆశ్చర్యపోతున్నారు? నేను ఎందుకొచ్చింది అని ఆశ్చర్యపోట్లేదు సామాన్య. నా మాటకున్న బలం తెలిసి ఆనందంతో. అయితే నా మాటకు ఆఫీస్ లో గౌరవం ఉంది. అవునండి. అవును, ఇంతకీ సూర్యకి తెలుసా? నేను సూర్య కనపడలేదుగా. అది కాదు సామాన్య. ముందు స్వీట్స్ తినండి.
మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరగబోతుంది. నేను ఆఫీస్లో సూర్యని, మీరింట్లో సమంతని పడేద్దాం. అబ్బా, వింటుంటే నేను తింటున్న స్వీట్ కంటే తీయగా ఉంది. ఇదే కనుక జరిగితే జరిగేలా చేసుకోవడం ఇక్కడ మీ పని, అక్కడ నా పని. సరే, మిగతా వాళ్ళందరినీ పిలవండి ఆంటీ. ఏం మాట్లాడుతున్నా సామాన్య? ఈ విషయం వాళ్ళందరికీ చెప్తే ఇంకేమైనా ఉందా? నేను పిలవమంటుంది మన విషయం చెప్పడానికి కాదంటీ, స్వీట్స్ ఇచ్చి లేటెస్ట్ న్యూస్ చెప్పడానికి. నాకు సూర్య ఆఫీస్ లో జాబ్ వచ్చిందని చెప్తే షాక్ అయ్యి వాళ్ళంతా నోర్లు తెరుస్తారు. నేను అది చూడాలి. పిలవండి ఆంటీ, ప్లీజ్ 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 ప్లీజ్. నువ్వే పిలవచ్చుగా సామాన్య. నేను పిలిస్తే ఒకటి, మీరు పిలిస్తే ఒకటా? ప్లీజ్ ఆంటీ పిలవండి. ఇదిగో స్వీట్స్ తీసుకోండి. వెళ్ళండి వెళ్ళండి. గో. చెల్లి చెల్లి చెల్లి, ఏమండి మరిది గారు, పద్మ, ఒరే చంద్ర ఎక్కడున్నారా? అల్లుడు గారు, అందరు రండి, త్వరగా రండి. ఏమైందక్క? చెల్లి, అందరినీ రమ్మంటే కొంతమందే వచ్చారేంటి? ఈ మధ్యన అనవసరమైన విషయాలు ఎక్కువైపోతున్నాయి కదా. ఊరికే పొలం అని అందరు రావడం ఎందుకని. ఈ మాట నువ్వంటున్నావా, రాని వాళ్ళు అంటున్నారా? ఎవరంటే ఏంటి, ఉన్నమాటే కదా. ఎందుకంత కోపం పద్మ? ఎంతైనా మీ తమ్ముడు కాబోయే భార్యని కొంచెం గుర్తు పెట్టుకో. రాజీ ఆంటీ, మీరు స్వీట్స్ పంచండి. తీసుకో చెల్లి, తీసుకోవే, తీసుకోరా. దేనికక్క ఈ స్వీట్లు? నాకు జాబ్ వచ్చిందంటీ. జాబా? నీకా? నాకే. ఎక్కడని అడగరే. అయినా మాకంత అవసరం ఏముంది? నాకు అవసరం పద్మ. నేనెక్కడ జాబ్ చేయబోతున్నానో మీకు తెలియాలి. చెప్పు. సూర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ లో అసిస్టెంట్ మేనేజర్. నీకు మా కంపెనీలో ఉద్యోగం వచ్చిందా? ఎవరిచ్చారు? ఇవ్వాల్సిన వాళ్ళే ఇచ్చారంటీ. మీరింకేం అడగండి. ఫస్ట్ డే వెళ్తున్నాను. టైంకి వెళ్ళకపోతే బాగోదు. కంపెనీ మందే అయినా రూల్స్ ఫాలో అవ్వాలి కదా. సూర్య అసలే తిడతాడు. నేను వెళ్ళాలి. బాయ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కోటేశ్వర గారు, ఓసారి నా ఛాంబర్కి రండి. గుడ్ మార్నింగ్ బాబు. గుడ్ మార్నింగ్. కోటేశ్వర గారు, అసిస్టెంట్ మేనేజర్ కావాలని అడిగాను. ఆ పోస్ట్ ఎవరైనా సెలెక్ట్ చేశారా? కొత్త ప్రాజెక్ట్ కోసమే కదా బాబు అడిగారు? అవునండి. నిన్నే సెలెక్ట్ చేశాం బాబు. గుడ్. నా దగ్గర రమ్మని చెప్పండి. వర్క్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. న్యూ అపాయింట్మెంట్ కదా, మీరిద్దరూ కలిసి వర్క్ కంప్లీట్ చేయండి. అలాగే బాబు. గెలవండి. ఇంకా రాలేదు బాబు. వాట్? 10:30 అయిందండి, ఇంకా రావడం ఏంటి? ఫస్ట్ డేనే లేటా? ఇలా అయితే ఎలా? ఫస్ట్ డేనే బాబు. మంచి ముహూర్తం చూసుకొని ఆఫీసులో అడుగు పెడతా ఉన్నారు బాబు. 10:31కి మంచి ముహూర్తం బాబు. ఆల్రెడీ అయ్యిందండి. ఎక్కడున్నారో అడగండి. అలాగే బాబు. ఈ ముహూర్తాల సెంటిమెంట్ ఏంటండి? ఫస్ట్ డే కదా బాబు, ఇక్కడ కాస్త బలంగా పాతుకుపోవాలి కదా. హలో, ఎక్కడున్నారండి? అవునా, బాస్ గారు వచ్చేశారు. మీకు వర్క్ అప్ప చెప్పాలంట. సరే అసిస్టెంట్ మేనేజర్ గారు. బాబు ఆల్రెడీ ఇక్కడికి వచ్చేసారట, ఎంటర్ అయిపోయారు. ఆ బిల్డప్లు ఏంటండి? మామూలుగా చెప్పొచ్చు కదా.
ఓ కోటేశ్వర గారు సినిమాలు ఎక్కువ చూడకండి. ఆ, Mama, come to my baby, won't you come right now? Come to me now. ఎక్స్క్యూజ్ మీ సార్. కొత్త అసిస్టెంట్ మేనేజర్ అండి. ఎస్ బాస్, అసిస్టెంట్ మేనేజర్ని సమంత సూర్య వజ్రపాటి. నువ్వు అసిస్టెంట్ మేనేజర్ ఏంటి? నేనే బాస్. కోటేశ్వరరావు గారు అవును బాబు, నిన్న సెలక్షన్ లో టాప్ ర్యాంక్ స్కోర్ చేసింది ఈవిడే. 99% మార్కులు వచ్చాయి. నిజానికి 100% వచ్చాయనుకోండి. నేనే బాస్, దిష్టి తగులుతుందని ఒకటి తగ్గించమన్నాను. నా ఆఫీస్ లో నాకు తెలియకుండా ఏం జరుగుతుంది కోటేశ్వరరావు గారు? మీరే కదా బాబు టాలెంట్ ఉన్న వాళ్ళని చూసి సెలెక్ట్ చేయమన్నారు. నేను బిజీగా ఉన్నాను, నా గురించి వెయిట్ చేయొద్దు అని అన్నారు కదా. ఫుల్ టాలెంట్ బాబు ఈ మేడం. ఈవిడెవరో మీకు తెలీదా? మీ ఆవిడే కదా బాబు, నాకెందుకు తెలీదు? ఆవిడంటే ఆవిడ అయినా తెలిసేందుకు సెలెక్ట్ చేశారు? మేడంని సెలెక్ట్ చేయొద్దని మీరు చెప్పలేదు కదా బాబు. మీరు చెప్పాలి కదండి ఆవిడ ఇంటర్వ్యూకి వచ్చిందని. మీరు బిజీగా ఉన్నారు కదా బాబు. బాబు వచ్చిన వాళ్ళలో గుడ్ ఆప్షన్ మేడం. ఎలా వదులుకుంటాం బాబు? అక్కర్లేదు, పంపించేయండి. అగ్రిమెంట్ నిన్న అయిపోయింది బాబు. అయితే చించేయండి. తప్పు కదా బాబు. తప్పేంటి తప్పు? మీరు చేసిందేంటి? బెస్ట్ ఆప్షన్ బాబు. ఇంకా ఆపండి. ఇంకొక క్షణం కూడా ఆ అమ్మాయికి ఉండడానికి వీల్లేదు. ఉంటే ఏం చేస్తానో కూడా నాకే తెలీదు. ఉండకూడదు. మీకు తెలుసు కదా బాబు, కంపెనీ రూల్స్ ఒప్పుకోవు. 1 year అగ్రిమెంట్ అయిపోయాక మనం పెట్టుకోము అని. రూల్స్కి విరుద్ధంగా వెళ్ళలేం కదా. 1 year ఎవరిని అడిగి చేశారండి? నాకు అథారిటీ ఉంది కదా బాబు. మీకోసం వెయిట్ చేయొద్దని చెప్పారు కదా. ఇదేదో తేడాగా ఉంది కోటేశ్వరరావు గారు. లేదు బాబు, మేలి బంగారం బెస్ట్ ఆప్షన్. మీరు చెప్పిన వర్క్ని మేడం పక్కన ఉండకుండానే ఫినిష్ అయిపోతుంది. హైలీ టాలెంటెడ్ బాబు. చాలా హైలీ టాలెంటెడ్. 1 year బాస్, వర్క్ ఇస్తారా? ఇవ్వను. ఇప్పుడు ఇవ్వకపోయినా నేను ఇక్కడే ఉంటాను కాబట్టి మీకు ఇవ్వాలి అనిపించినప్పుడు పిలవండి, వచ్చేస్తాను. టాలెంట్ ని వాడుకోండి బాస్. బెస్ట్ ఆప్షన్ బాబు. వెళ్ళమని చెప్పండి. ఆపోజిట్ రూమే కదా కోటేశ్వర అంకుల్, వెళ్తాను. ఓ కోఇన్సిడెన్స్, ఇంట్లో రూమ్ లాగే. కోటేశ్వరరావు గారు. ఓకే ఓకే, వెళ్తున్నాను. అవసరం ఉంటే పిలవండి. బెస్ట్ ఆప్షన్ బాబు. మీరిక్కడి నుంచి వెళ్ళటానికి రూల్స్ కానీ అగ్రిమెంట్స్ కానీ ఉన్నాయా? ఉంటాను బాబు.
హలో, ఏంటి? అసిస్టెంట్ మేనేజర్ని లేచి నిలబడి గుడ్ మార్నింగ్ చెప్పకుండా చూసి చూడనట్టు వర్క్ చేసుకుంటున్నారేంటి?